ఈశ్వరుని పూజించేటప్పుడు హరినామాలు జపించాలట. రాముని ప్రార్థించాలి, వైకుంఠవాసుని ప్రార్థించాలి, అప్పుడు ఆయనకి ఆనందమట. అదే నమశివాయ ఓం నమ శివాయ అంటే ఆయన ప్రార్థించాం అనుకోండి, అదే నన్ను వచ్చి నన్నే పోడుతున్నాడు వీడి దగ్గర 4 మరి బఠానీలో మరమాలలో పెట్టేసి కొద్ది పలహారం పెట్టి కొద్ది దద్దోజనం పెట్టి సన్నిధికి రామాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు శివనామాన్ని అక్కడ స్మరించాలట. నిజమేనా బాబు? ఒక ఆయన ఇలాగే నా దగ్గరకు వచ్చి నన్ను గురువు గారు మీరు బుర్రకథలు అవి చెబుతారు కదా, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా, మనం ప్రశ్న అడుగుతానండి అన్నారు. ఏమడిగాడు? ఏమి లేదండి, ఇప్పుడు అందరూ బొట్లు పెట్టుకుంటారు కదా, బొట్టుని ఎలా పెడితే మంచిదా ఎలా పెడితే మంచిదా అని అడిగాడు. ఆయనకు అనుమానం వచ్చి అడిగాడు, ఇలా ఈశ్వరుని మరి ఇలా పెట్టుకోవాలా, ఈశ్వరుని నామాలు లేకపోతే ఇలా అర్థంగా పెట్టుకోవాలా మరి అని అడిగాడు. అప్పుడు నేను చూస్తున్నాను, బాబు నువ్వు ఇలా పెట్టినా పర్వాలేదు ఇలా పెట్టినా పర్వాలేదు, ముందు నీకు ఎలా పెట్టేటటువంటి గుణం ఉందా అని అడిగాడు. అంటే దాన ధర్మం చేసే గుణం, మంచి పనులు చేసే గుణం, మరి అంతే కదా. సత్కార్యక్రమాలు చేతులు ఉన్నందుకు ఏదో మంచి కార్యక్రమాలు చేయడానికి చేతులు కావాలి, అలా చేయడానికి మేము చేతులు ఉపయోగించని చెప్పాం, మంచి మాట చెప్పాం. అంతే కదా. చేతులు ఉన్నందుకు భగవన్ నామాన్ని జపించడం అనడం ఎంత పుణ్యమండి. ఎన్ని జన్మములు ఎత్తి చూచినను ఏగో నారాయణుడన్నా, అన్నిటికి కడసారి జన్మము, అన్నిటికి కడసారి జన్మము, అన్నిటికి కడసారి జన్మము, సత్యంబిగా పుట్టుక సున్నా, తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని కోరన్నా, ధన్యుడనైతిని కోరన్నా. కనుక ఆ భగవన్నామం అనడం వినడం ఇక్కడ కూర్చోవడం కూడా ఆయన అనుగ్రహం కావాలి. అవునండి. శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు. నీకు ఏది కావాలో ఏది ఇవ్వాలో ఏది అందించాలో అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆ భగవంతుడి సన్నిధిలో మీరు అందరూ కూడా శ్రద్ధగా కొంతసేపు అయినా కూర్చోవాలండి. ఎందుకంటే మీరు ఒకరు లేచారనుకోండి, ఇంకోళ్ళు ఏం చేస్తారంటే అబ్బా సరిగ్గా ఏదో సరిగ్గా అర్థం కానట్లుందని చెప్పి మీ వెనకాల వాళ్ళు కొంతమంది లేస్తారు, ఆ వెనకాల ఇద్దరు ముగ్గురు లేస్తారు, లేచుకుంటూ లేచి వెళ్ళిపోతూ ఉంటే మరి కమిటీ మన పెద్దలు అనుకుంటారు, ఈవో గారు అనుకుంటారు, అందుకని ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వచ్చే సంవత్సరం మా బుర్రకథ ఇవ్వరనుకోండి, పెట్టరనుకోండి, మా బుర్రకథ ఇక్కడ జరిపించాలనుకోండి, అప్పుడు మా ఒక మరి ఆ విషయం అంతా కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఆ పాపం అంతా కూడా మీదే. శాప్రాంతాలే కాదని కనుక బుర్రకథ కళ బ్రతకాలన్నా మీలాంటి కళా పోషకులు కళా రాధకులు కొంతసేపు అయినా చూడండి. ఎందుకంటే గాంధీ గారు మరి మరి విగ్రహాలు పెడుతూ ఉంటాం, గాంధీ గారు అంటే కొంతకాలానికి ఎవరో అనుకుంటాం, కలిసి విగ్రహం ద్వారా అయినా విగ్రహం గాంధీ తాత ఇలా ఉండేవాడు అని ఇప్పుడు తెలుస్తూ ఉంది. కొన్ని రోజులకి మరి బుర్రకథలు హరికథలు పోతాయి, బుర్రకథలు ఏదో ముగ్గురు చెప్తారంట, అది ఎలా ఉంటుందో మనకు తెలియదు అని చెప్పేసి ఇప్పటికే అనుకుంటున్నారు. కనుక మనం మన యువతరానికి మన పిల్లలకి ఇటువంటి కళలను చూపించడం వినిపించడం కూడా చాలా మంచిదని మీ అందరికీ తెలియపరుస్తూ, భగవన్నామం చేతుల ద్వారా రాయడం కూడా, శివనామం రాయడం కూడా మరి చాలా పుణ్యమే. శివనామం అంటే మొన్న ఇలాగే శివకోటి రాశాను రా, రామకోటి లాగా శివకోటి రాశావు. అవును, చాలా మంచిదండి. అంతే కదా. మహాశివరాత్రి రోజున శ్రీశైలం మల్లన్నకి అది అప్పు చెప్పాలని చెప్పి శివకోటి రాశాను. శివకోటి అంటే కోటి నామాలు, ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ రాశావు. మరి శివకోటి అంటే ఎన్ని రోజుల్లో రాశాను అనుకుంటున్నావు? ఒక 3 రోజులు 4 రోజులు 6 రోజులు 10 రోజులు పట్టదు. కాదు, ఒక్క రోజులోనే రాసేసాను. రోజులో కోటి నామాలు రాసావా? ఆ శివభక్తుని రా నేను. అప్పుడు ఏమైంది? ఆ ఒక్క రోజులో శివకోటి రాసేసి అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ శివకోటిని స్వామివారి దగ్గర పెడితే ఇంతలో శివుడు ప్రత్యక్షమైపోయాడు. ఏంటంటే ఇలాగ శివకోటి రాయగానే శివుడు ప్రత్యక్షమైపోయాడు. ఎంత పుణ్యం అండి. మరి అంతే కదరా. ఆయన ప్రత్యక్షమైపోయి ఆయన భక్త శివకోటి రాశావు కదా. అవునయ్యా. ఏమిటి నాయన ఒక్క రోజులోనే రాసేసావు? శివకోటి ఒక్క రోజులో రాసావు, ఎంత గొప్పవాడివి. కాబట్టి నువ్వు రాసినటువంటి ఆ శివకోటి ఇలాగ ఇవి ఆయన ఒక్కసారి అన్నారు. శివకోటి నాకు ఇలాగ అర్పించిన ఆయన అన్నాడు. ఎందుకంటే పరమేశ్వరుడు అంతటి వాడు అంటే సామాన్యుల పరమేశ్వరుడే వచ్చి ఆయనే నాకు సాక్షాత్కారం శివకోటి అంతిమ రాయన అని అడిగాడంటే ఎంత పుణ్యం అండి. అవును కదా. ఆ శివకోటి తీసి ఆయనకి ఇచ్చేసే.
తీసుకోండి స్వామి అన్నాను. శివకోటి తీసి పరమేశ్వరుడి చేతిలో పెట్టావు. ఆ పరమేశ్వరుల వారు శివకోటిని అంతా కూడా, పుస్తకాన్ని అంతా కూడా 2 సార్లు పేజీలన్నీ తిప్పి చూసాడు. ముందు పేపర్ తిప్పాడు, మరి నా ముఖం చూశారు. తర్వాత ఇంకో పేపర్ తిప్పారు, నా ముఖం చూశారు. ఏంటి స్వామి, ఏమిటి మీ సందేహం అన్నాను. ఏమి లేదు నాయనా, ఈ పుస్తకంలో పైన ఉన్నటువంటి పేజీలన్నీ ఒకలాగున్నాయి, ఆ తర్వాత పేజీలేంటి ఇంకొకలాగున్నాయి అని అడిగాడు. అప్పుడు నేనన్నాను, ఏమి లేదు స్వామి, పైన ఉన్నటువంటి ఒక్క పేజీ అని నేను చేతితో రాశాను, మిగతా పేపర్లన్నీ కోటి జిరాక్స్లు తీయించాను స్వామి అన్నాను. మిగతా పేపర్లన్నీ జిరాక్స్ తీయించానని చెప్పావు. అప్పుడు ఆయన ఏమన్నాడు, చాలా మంచి పని చేసావు నాయన, సరే తీరా నేను వచ్చేసాను కాబట్టి నీకేదో ఒక వరం ఇచ్చి వెళ్తాను, నీకేం వరం కావాలో కోరుకోని ఆయన అన్నారు శివుడు. సరే స్వామి, వాళ్ళు పెద్ద వరాలు ఏమొద్దు, నాకు 500 రూపాయల నోట్లు 1 కోటి ఇప్పించండి స్వామి చాలు అన్నాను. 1 కోటి రూపాయలు ఇప్పించమన్నావు? అవును. అప్పుడు ఆ స్వామి ఏం చేశాడు? 1 నోటు తీసి నా చేతికి ఇచ్చాడు. ముందుగా 1 నోటు ఇచ్చాడు. అవును. అప్పుడు నువ్వేమన్నావు? అదేంటి స్వామి, నేను కోటి అడిగాను కదా అన్నాను. ఆయన ఏమన్నాడు? ఈ 500 నోటు తీసుకెళ్లి కోటి జిరాక్స్ తీయించుకో అన్నాను. 500 తీసుకెళ్ళి ఆ కోటిని కూడా జిరాక్స్ తీసుకోమన్నాడు. అంతే కదా. అలా ఉండకూడదు, భక్తి అన్నది ఎలా ఉండాలి ఈ కథలో తెలుస్తుంది. ఓం నమః శివాయ. కావలి శివాలయం 11 రోజుల కుంభమాస తిరునాళ్ళలో భాగంగా ఈరోజు శ్రీ శివగామిని సమేత ఆనంద నటరాజ వారి సాంస్కృతిక సేవా సంఘం వారి తరఫున ఈరోజు ఈ యొక్క బుర్రకథ కార్యక్రమం మేము పెట్టామండి. సో ఈ బుర్రకథ వీళ్ళు రాజమహేంద్రవరం నుంచి వచ్చారు. ఎంతో కష్టపడి అంత దూరం నుంచి వచ్చినందుకు మా యొక్క గుడి తరఫున, మా యొక్క సంఘం తరఫున, ఈవో గారి తరఫున, శశిస్వామి తరఫున చిన్న సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ యొక్క బుర్రకథ మీకు కంటిన్యూ అవుతుందండి. ఎంతో కష్టపడి రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి నుంచి రాత్రి బయలుదేరి ఇప్పుడు వచ్చినందుకు మనం ఒక్కసారి చప్పట్లు కొట్టుకోవాలనుకుంటున్నాం. ఎంతో బుర్రకథ అనేది ఈ ట్రెండ్ వాళ్ళకి కావాలి. శివాలయం ఆనాటి ప్రసాద్ గురుకులు గారు రథసప్తమి రోజు ఈ యొక్క సాంస్కృతిక సేవా సంఘం పెట్టి ప్రతి సంవత్సరం ఎంతో మందికి అవకాశం ఇస్తూ, ఎంతో మందికి జీవనోపాధి ఇస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న ప్రసాద్ గురుకులు గారికి ప్లస్ మా యొక్క శశిస్వామి గారికి, ఈ సంవత్సరం మన ఈవో గారు ఏ రాధాకృష్ణ గారికి మనం అందరం ఒక చప్పట్లతో ఒకసారి మనం